అందరికీ శ్రీమాత్రే నమః అండి. పిల్లలు చిన్న పిట్ట కథ, రాజు మంత్రి కథ చెప్తాను. అంటే ఏం జరిగినా మన మంచికే అని కొంతమంది ఊత పదం అయ్యో రామా అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఊత పదం కదా. అలాగే అనగనగనగా ఒక రాజ్యాన్ని వీరవర్మనే ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు. చాలా చక్కగా తన మంత్రి ధీమంతుడు. ఈ మంత్రి రాజు కన్నా ఎప్పుడైనా మంత్రి తెలివైనవాడు. ఎందుకంటే సలహాలు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి ఏంటి అనేది రాజుకు తోచినప్పుడు మంత్రే తను ఎక్కడైనా అవసరం కోసం రాజు వెళితే మంత్రే కొంచెం రాజ కార్యక్రమాలు కూడా చూస్తూ ఉంటాడనమాట. అలాగా మంత్రి చాలా తెలివైనవాడు. ఆ రాజు మంత్రి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఏవో ఒక యుద్ధానికి కానీ ఒక సలహా కానీ సంప్రదింపులు కానీ ఏదైనా మంత్రి సలహా తీసుకుంటూ ఉంటాడు. అయితే ఆ మంత్రికి ఏంటి అలవాటు, ఏది జరిగినా మన మంచికే అని అంటూ ఉంటాడు. ఏదైనా అలా అంటుంటే ఓ రోజు రాజు వేటకనో ఎక్కడికో వెళ్తే పాపం రాజు తలక చిటికిన వేలు తెగిపోతుంది. మంత్రి నా చిటికిన వేలు తెగిపోయింది, రక్తం కారిపోతుందంటే పాపం ఏదో పసరు గట్ట వేసి కట్టలు కట్టి ఏది జరిగినా మన మంచికే ప్రభువు అంటాడు. ప్రతిదానికి ఏది జరిగినా మంచిగా అంటావు, నా చిటికిన వేలు పోయి నేను బాధపడుతూ ఉంటాను, అది నా మంచికేనా అని రాజుకి ఎక్కడ లేని కోపం వచ్చి ఈ మంత్రిని చెరసాల్లో పెట్టిండు. ఎందుకంటే రాజు రాజులు అనుగ్రహించినా చెప్పలేము. ఆగ్రహిస్తే ఏం శిక్ష వేస్తారో తెలియదు, అనుగ్రహిస్తే ఏం బహుమానాలు ఇస్తారో తెలియదు. అంటే రాజు తాలూకా మాటకి రెండు పక్కల పదును ఉంటుందన్నమాట మాటకి. అలాగా మంత్రిని చెరసాల్లో వేసిండన్నారు. పాపం ఏది జరిగినా మన మంచికే అంటూ తను చెరసాల్లోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడు కానీ రాజుకి మనసు ఇదిగా ఉండదు. ఇప్పుడు మంత్రితో ఉండేవాడు కదా. సరే మనసు బాగోలేక కదా వేటకని అడవికి వెళ్తాడు. అలా అడవికి వెళ్తుంటే పాపం సైన్యం ఒక పక్క, రాజు ఒక పక్క అయిపోతే రాజు తెలియని దారిలోనేమో వెళ్ళిపోతుంటాడు. అంటే ఎప్పుడు మంత్రి ఉంటాడు కదా సహాయం, కాబట్టి తను ఎటు వెళ్ళిపోయినా చక్కగా తను వెన్నంటనే ఉండి చూసుకుంటూ ఉంటాడు. అయితే అలాగా పాపం ఒక అడవిలోకి మారుమూల అడవుల్లోకి వెళ్ళిపోయి అదంతా కొండ జాతి ప్రాంతం అన్నమాట. అక్కడ కోయదొరలు కొండవాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళకి రాజు మంత్రి అలాంటి దాంతో సంబంధం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు రాజు పరిపాలన లేరు. ఏ అడవుల్లో ఏ కందమూలాలో ఏవో వాళ్ళకి నచ్చిన వాళ్ళు తింటూ బతుకుతూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి రాజును గౌరవించాలని కానీ రాజు కానీ వాళ్ళకేమీ అవసరం లేదు. అయితే ఈ రాజును చూసి వాళ్ళు ఎంత ఆనందపడిపోతున్నారు, అమ్మయ్య మనకి ఇవాళ చాలా మంచి మనిషి దొరికాడు అని. ఏమిటో రాజుకి అర్థం కాలేదు. వాళ్ళు ఏంటంటే ఆ రోజు వాళ్ళు ఒక మంచి మనిషిని బలిస్తారన్నమాట. ఏవో కొండ జాతి కొండ దేవుళ్ళని మొక్కుకుంటారు. ఆ ఆటలు పాటలతో అన్నీ చేసి ఇంక ఈ రాజుని బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళి వాళ్ళు ఏంటంటే బలికి ఒక నియమం ఉంది. ఎవరినైతే బలిని ఇద్దాం అనుకుంటున్నారో వారికి అవయవాలనే సక్రమంగా ఉండాలి, లేకపోతే బలి ఇవ్వరన్నమాట. సరే రాజును మొత్తం అంతా చూస్తారు. ఈ చిటికిన వేలు ఏమిటి కట్టి ఉంది అని అంటేను ఆ వేలు లేదు. సరే వేలు లేదు కాబట్టి నువ్వు బలికి పనికిరావు అని వదిలేస్తే ఏంటి మీరు ఎలా వచ్చారంటే నేను పలానా దేశపు రాజుని నాకు దారి తెలియక తప్పిపోయి వచ్చాను అని చెప్తే పాపం ఆ కొండజాతి మనుషులు కొందరినేమో సాయం ఇచ్చి రాజ్యానికేమో పంపిస్తారు రాజును క్షేమంగాను. అమ్మయ్య రాజు అనుకుంటాడు, అమ్మయ్య బతికి బయటపడ్డానని. ఏం జరిగినా మంచిగా అని మంత్రి ఇందుకే అన్నాడు కావచ్చు. నిజంగా ఈ వేలే కానీ నాకు ఉండే మాట ఉంటే నాకు ఈ పాటికి వీళ్ళు బలి ఇచ్చేసిద్దరు కదా అని రాజ్యానికి వెళ్ళిన వెంటనే గబగబ చెరసాలకు వెళ్ళి, మా మంత్రివర్య నిజంగా మీరు ఏం జరిగినా మన మంచికే అన్నదానికి నిజంగా నాకు మంచి జరిగింది, ఎందుకా అంటున్నారు అనుకున్నాను అని మంత్రిని గబగబా తన చేతులతోనే స్వయంగా చెరసాల కట్టలు తీసి తాళాలు తీసి ఆయన్నేమో బయటకు తీసుకొస్తే, మిమ్మల్ని అనవసరంగా నేను లోపల వేసానంటే ఏం జరిగినా మన మంచికే అంటాడు.
అదేంటండి మిమ్మల్నేమో లోపల వేస్తే ఏం జరిగినా మన మంచికే అంటారంటే, అవును అది మన మంచికే. ఒకవేళ నేనే గాని బాగా ఉండి నన్ను మీరు చెరసాలలో వేయకుండా ఉంటే, నేను మీకు సాయం వచ్చేవాడిని కదా! అప్పుడు మీకు వేలు లేదంగా నాకు అన్ని అవయవాలున్నాయి కదా! అప్పుడు నన్ను వాళ్ళు బలిచ్చేవాళ్ళు కదా! మీరు చెరసాలలో పెట్టారు కాబట్టి ఏది జరిగినా మన మంచికే అంటాడు. అలా అంటే నిజంగా ఆ మంత్రి తాలూకా తెలివితేటలకి, ఆయనకి హాస్యానికి రాజు చక్కగా ఆనందించి ఇంకెప్పుడు కూడా నిన్ను విడవను, నీ మాట కాదని అనుకుని వాళ్ళిద్దరూ రాజ్యానికి వెళ్ళిపోయి హాయిగా రాజ్యపాలన చేసుకుంటూ ఉంటారన్నమాట. అది అంటే భగవంతుడు కూడా మనకి కొంతమంది అంటే ఏం జరిగినా మన మంచికే అని అంటే చిన్న చిన్న ఏదో దెబ్బ తగిలిందనుకోండి, కొంత వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఏం జరిగినా మన మంచిగా అంటే ఆ టైంకి వాళ్ళకి బాధ అనిపించొచ్చు. కానీ ఎంతో పెద్ద దెబ్బ తగలవలసింది చిన్నదాంతో పోయిందని సరిపెట్టుకోవాలన్నమాట. అది ఏం జరిగినా మన మంచికని రాజు మంత్రి కథ. బావుందా పిల్లలు? ఓకే.